సర్వజాతులకు రాజ్యాంగమే ముఖచిత్రమని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య అన్నారు. గజ్వెల్ నడిబొడ్డున ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర భారత రాజ్యాంగ దినోత్సవాల్లో భాగంగా మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గజ్వెల్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అదేవిధంగా భారత రాజ్యాంగ పీఠిక మీద ప్రమాణం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ప్రపంచం మొత్తానికి భారతదేశం ఒక దిక్సూచిలాగా మారుతుందన్నారు. దానికి ప్రధాన కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే అని, సర్వజాతుల సమస్యలకు భారత రాజ్యాంగ ముఖచిత్రమన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుల బాటలో నడవాలని, వారి ఆచరణే ముఖ్యమని, బాలికలు తప్పనిసరిగా చదువుకోవాలని, తద్వారా వారి కుటుంబానికి కాకుండా దేశానికి మేలు చేసిన వాళ్ళమవుతామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర దళిత బహుజన శక్తి అధ్యక్షులు దేవి రవీందర్, గజ్వెల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదార్ శ్రీనివాస్, గజ్వెల్ మాజీ జెడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య, పంగా మల్లేశం, అంబేద్కర్ సంఘం నాయకులు పొట్ట యాదగిరి, అంబేద్కర్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చిప్పల యాదగిరి, అభిన అంబేద్కర్ సంఘం నాయకులు బైరం శివకుమార్, అంశ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బండారు దేవేందర్, జిల్లా నాయకులు సంబాల యాదగిరి, మాల మహానాడు జిల్లా నాయకులు గాలింక శ్రీనివాస్, పాములపర్తి స్వామి, మాల మహానాడు నాయకులు కప్ప భాస్కర్, వివిధ నాయకులు బెండే మధు, నూనె కుమార్ యాదవ్, నరసింహారెడ్డి, రామచంద్రం, నాయకులు నవాజ్ మీరా, శ్రీనివాస్ రెడ్డి, దయాకర్ రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలు జరిగిన క్రమంలో ఈరోజు మన గజ్వేల్ పట్టణంలో మన అంబేద్కర్ గారికి ఇప్పుడే పూలాంకరణ చేయడం జరిగింది. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా నా యొక్క జేబీలు. మరి ముఖ్యంగా మన భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన భారతదేశంలో మనందరూ కూడా మరి రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఇప్పుడు మరి భారత రాజ్యాంగం ఏర్పడి ఇలా బానిస భక్తుల నుంచి మరి భారతదేశాన్ని మరి మంచి రాజ్యాంగం రాసి అంబేద్కర్ మహనీయుడు మరి ప్రపంచ మేధావి ఇలా మరి అటువంటి అంబేద్కర్ రాసిన రాష్ట్ర రాజ్యాంగం ద్వారానే మనం అందరిగా పరిపాలించబడుతూ ఉన్నాము. మరి అటువంటి రాజ్యాంగం లేకపోతే ఇలా బానిస భక్తులు ఉండి ఎంతమందికి అన్యాయం జరిగేదో ఈ దేశంలో మరి అంతమంది రాసిన మహనీయుడిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనం అందరం కూడా అంబేద్కర్ భారత నడుచుకుంటూ మన రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ మన పార్లమెంటు వ్యవస్థ మూడు ఆర్కాయాలు గుర్తించే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పత్రికా ప్రతినిధులకు, మా యొక్క నాయకులకు అందరికీ మా ప్రతాప్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మల్లేశం గారు, మా దేవి రవీందర్ గారు, తుమ్మా శ్రీనివాస్ గారు, అందరూ కూడా పేరు పేరు ఏమంటారు, బాలా శ్రీనివాస్ గారు, సూర్య కుమార్ గారు, అందరికీ కూడా మా మాజీ తెలంగాణ గారు అందరికీ కూడా నా యొక్క జేబీలు.